వ్యక్తిత్వం, వాడి యొక్క క్యారెక్టర్ ముఖ్యం. వాడు దానికి రుజువు ఎవరో చెప్పనా? స్వామి వివేకానంద. మీరు అడిగారు కాబట్టి చెప్పాలిగా. స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు ఆయన బట్టలను చూసి ఒక ఆవిడ హేళన చేసింది. స్పీచ్ ఇచ్చే టైంలో ముందో వెనకో సీ హౌ హీ లుక్స్ అది ఇది అంటే స్వామి వివేకానంద చెప్పారు, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ జెంటిల్మెన్, బట్ ఇన్ అవర్ కంట్రీ అవర్ క్యారెక్టర్ మేక్స్ వీఆర్ జెంటిల్మెన్స్. కాబట్టి ఈ ప్రపంచం యొక్క మేలు మన ఋషులు, మన పూర్వీకులు, మన ఆచార్యులు కోరుకున్నారు. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అన్నారు. జన అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, జననం పొందిన ప్రతి జీవి అందరూ బాగుండాలి. అందుకే చూడండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని శ్లోకాలు చెప్తారు. ఏమని? సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, ఎవరికి టెన్షన్ ఉండకూడదు. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికి దుఃఖం ఉండకూడదు. హోల్సేల్. మీకు అర్థమైందా? వాడు మా దైవాన్ని నమ్మినోడే బాగుండాలి ఇలా చెప్పం. ఇప్పుడు ఉదాహరణకి యేసుని నమ్మకపోతే ఏమవుతుంది అని అడగండి ఎవరన్నా క్రిస్టియన్ని. దారా నరకానికి పోతారా? అల్లాహ్ నమ్మకపోతే ఏమవుతుందన్నా? అల్లాహ్ నమ్మకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడానికి వీల్లేదు. అంటే వకాతియుహుం హత్తా లా తకూన ఫిత్నతుం వ యకూను దీను కుల్లుహు లిల్లాహ్ అన్నాడు. ఉన్న చోట వేరే ఏ ఆరాధనలు లేకుండా వాళ్ళు అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వరకు మీరు వాళ్ళతో పోరాడుతూ ఉండండి. ఏమన్నా వినపడిందా మీకు? ఏమన్నా వినిపిస్తుంది సార్, వింటున్నాను. అది ఇప్పుడు అల్లాహ్ని నమ్మకపోయినా పర్వాలేదు అనగలిగేటువంటి ముస్లిమ్స్ పెరిగితే హ్యుమానిటీ పెరుగుద్ది. క్రీస్తుని నమ్మకపోయినా పర్వాలేదు అనేటువంటి క్రైస్తవులు పెరిగితే హ్యుమానిటీ పెరుగుతుంది. ఇంక హిందువులు అయితే ఆ బేస్ మీదే ఉంటారు. మేము రాముని నమ్మాల్సిందే, కృష్ణుని నమ్మాల్సిందే, శివుని నమ్మాల్సిందే, మిగిలిన వాళ్ళ మీద ఉమ్మాల్సిందే, అవి చెప్పం మనం. మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం ఇంత పసుపు ముద్ద పెట్టి శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. మనకు ఎన్ని యుగాలు ఉన్నాయి సార్? నేను చతుర్యుగం. మనము అదేనా మన ఓవరాల్గా యుగాలు ఎన్ని సార్? 4. ఏమేమి యుగాలు సార్? కృత, త్రేత, ద్వాపర, కలి. కృత అంటే ఫస్ట్ యుగమే సార్. కృత దాన్ని సత్యయుగం అంటాం. సత్యయుగం ఎవరు పరిపాలించారు సార్ ఆ యుగాన్ని? చాలామంది, అంటే పృథు మహారాజు, ధ్రువ మహారాజు, మాంధాత. తర్వాత సార్ అలా చాలామంది. నేను తర్వాత యుగం సార్ రెండోది త్రేత, శ్రీరాముడు. రాముడు అంటే రాముడు కంటే ముందు చాలామంది ఉన్నారు. రాముడు వాళ్ళ తండ్రి పేరు సార్ దశరథుడు. ఎన్ని సంవత్సరాలు బతికింది సార్ తను? రాముడు 11,000 సంవత్సరాలు ఉన్నారు. దశరథుడు 60,000 సంవత్సరాలు. నిజమా ఉంటుందా సార్? అట్లా బతకొచ్చు అంటారా? బతకచ్చు, ఎందుకు బతకూడదు? ఒక మనిషి 60,000 సంవత్సరాలు బతకడం సాధ్యం అంటారా సార్? ఇప్పుడు చీమ ఎన్ని రోజులు బతుకుద్ది? 9 days సార్. అవునా? అవునా? ఇప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి ఈ క్వశ్చన్ అడిగితే నీలాగే మాట్లాడుతుంది. 60 సంవత్సరాల నాట్ పాసిబుల్. 1 week అంటుంది. దాని 1 week దానికి 100 years. మన 100 years మనకి 100 years. 60,000 సంవత్సరాలు వాళ్ళకి 100 years. అర్థమైందా? అంటే మనం మనం ఎక్కడ ఉన్నామో అంతే ఆలోచిస్తాం సహజంగా. కానీ అలా ఆలోచించకూడదు, చాలా బ్రాడ్గా ఆలోచించాలి. ఒక కప్ప ఎక్కడి నుంచో పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చి, పర్లేదా నీకు టైం ఉందా దారా? వింటూ ఉండు మధ్యలో మాట్లాడుతుందాం ప్లీజ్ నన్ను. ఒక కప్పది పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం నుంచి వచ్చింది, మామూలు నేలబావిలో పడిపోయింది. పడిపోతే ఎక్కడి నుంచి వచ్చావు అంది. అందులో ఉండే కప్ప ఐఎమ్ ఫ్రమ్ హిందూ మహాసముద్రం అంది. మహాసముద్రం అంటే ఎంత ఉంటుంది? చాలా పెద్ద, ఇట్స్ వెరీ వ్యాస్ట్, హ్యూజ్ వాటర్ అంది. అంటే ఈ కప్ప ఏముందంటే ఇట్లా ఉరికింది ఆ బావిలో, ఇట్లా నుంచి ఇట్లా ఉరికి ఇంత ఉంటుందా అంది.
అసలు చాలా పెద్దది, ఇట్లాంటి కోటి నూతులు కలిపినా దాంతో సమానం కాదని. అది ఇంకొంచెం ఎక్కువ ఉరికింది, జంప్ చేసి ఎంత ఉంటుందా అంది. చెప్పాను కదా చాలా చాలా పెద్దది, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్, అది చాలా చాలా వ్యాస్ట్ అంది. అట్లా 2-3 సార్లు ఉరికి ఎంత ఉంటుందా అంది. అది చెప్పలేము, చాలా పెద్దది సముద్రం అంటే, బోల్డ్ నదులు కలుస్తా అని చెప్పింది. అప్పుడు ఆ నూతికప్ప కోపం వచ్చింది. ఠట్, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఈ బావి కంటే పెద్దది ఏం దునియాలో లేదు అంది. ఎందువల్ల? అది బావి కప్ప. మనం కూడా మన గతం ఏమిటో తెలియకపోతే మనం దాన్ని ఆశ్చర్యంగా చూస్తాం. ఉదాహరణకి 4 గుడ్డివాళ్ళు ఏనుగు ఎట్లుంటుందో చూద్దామని వెళ్ళారు. వెళ్తే వెళ్ళొచ్చారు. ఒకరిని అడిగాడు, ఒకడు ఎట్లుందిరా? ఏనుగంటే ఏం లేదురా, పెద్ద చేట్ల ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఎందుకని? వాడు చెవుడు పట్టుకున్నాడు. రెండోవాడు అన్నాడు, ఏనుగంటే ఏం లేదురా, పెద్ద స్తంభం లెక్క ఉంటుంది అన్నాడు. ఎందుకని? కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకోటి తొండం పట్టుకున్నాడు. సో ఫైనల్గా ఇవన్నీ కలిపితే ఏనుగు. అలాగా మన పూర్వీకులు 1,00,000 సంవత్సరాలు జీవించారు. మనకేమో అనిపిస్తుంది, చీమకి మన చూసినట్టు అనిపించినట్టు. ఉదాహరణ మీకు ఇంకా చిన్న ఉదాహరణ ఇస్తా. చీమల గుంపు ఉందండి, మీరు నోట్లో నీళ్ళు పోసుకుని అని పోతే ఏమొచ్చినట్టు అడిగి సునామీ. నీకు జస్ట్ ఉమ్మేసినట్టు, జస్ట్ నీకు ఉమ్మేసినట్టు, దానికి కుమ్మేసినట్టు. దానికి చిన్నది కదా. మనం అట్లా శ్రీరాముడు అలా అలా ఎలా చనిపోయాడు సార్? ఎలా అవతార సమాప్తి ఎలా జరిగింది సార్ అది? ఆయన ముందు లక్ష్మణుని పంపించేసి, ఆయన లక్ష్మణుడు ఆదిశేషుడు కదా, ఆయన పాము రూపంలో ఆయన మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. సో రామచంద్రమూర్తి సరయు నదిలో ప్రవేశించి అలా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే తమ్ముడు లేని జీవితం నాకు వద్దని చెప్పి అలా కాదుగా. అంటే తమ్ముడు ఎవరండి? లక్ష్మణుడు. మామూలుగా ఆయన మామూలుగా ఎవరు? మనిషి కాదు సార్, బెడ్ సార్. పాము కదా సార్ ఆయన. స్వామివారి బెడ్ కదా విష్ణుమూర్తి. ముందెందుకు పంపించాడు? బెడ్ ఉండాలి కదా వచ్చా కూర్చోడానికి. ఎక్కడ ఉంది సార్ ఎక్కడ రాసి? వైకుంఠం. లేదు ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉన్నదో అది ఎక్కడ, ఏ బుక్లో రాసి? రామాయణం. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది రాముని కోసం ఎందుకు అడిగానంటే, ఇప్పుడు శ్రీరాముడు 11,000 సంవత్సరాలు బతికిండు, వాళ్ళ తండ్రి 60,000 సంవత్సరాలు బతికిండు. ఓకే, ప్రపంచమంతా పరిపాలించు. మనకి ఇప్పుడు కొన్ని కంట్రీలు చూస్తే శివలింగాలు దొరుకుతుంటాయి, ఒప్పుకుంటాను 100%. ఒక టైంలో ప్రపంచమంతా హిందూ ధర్మం ఉండే. బట్ ఎలాంటి యుద్ధాలు చేయకుండానే ప్రపంచమంతా పరిపాలించారా సార్? యుద్ధాలు అనేది చేసుకుంటేనే కదా ప్రపంచమంతా ఆక్రమించారు. లేదండి, ఆక్రమించడం కాన్సెప్టే మనకి లేదుగా. మనకి వేదం ఏం చెప్తుందంటే కృణవంతో విశ్వమార్యం. ఇప్పుడు ఏమన్నా మీ ఇంట్లో మీరు యుద్ధం చేస్తారా? చేయము. సేమ్ ప్రపంచం అంతా మన ఇల్లు కదా. ఓకే, వసుదైవ కుటుంబకం. టిల్ లాస్ట్ కింగ్ ఎవరు? పరీక్షిత్తు కొడుకు ఎవరైనా? జనమేజయుడు లాస్ట్ కింగ్ ఆఫ్ ద హోల్. ప్రపంచం అంతరికి ఒకే జెండా ఉండేది. ఓకే, ప్రపంచం అంతా రాజధాని భారతదేశమే. భారతదేశం అనే పేరు ఎలా పుట్టుకొచ్చింది సార్? భారత్ అంటే ఎవరు? సరస్వతి. కానీ భరతుడు ఎక్కడనో చూసాను, భరతుడు అనే రాజు పరిపాలించి. చెప్తా. భారత్ అంటే సరస్వతి నాన్న. సరస్వతి అంటే ఏమిటి? జ్ఞానానికి ప్రత్యేక కదా. సో ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి దేశం. ఓకే, జ్ఞానం అంటే ఏమిటి? ఇది నువ్వు కాదు అని తెలుసుకోవడం జ్ఞానం. ఇదంటే ఈ శరీరం నువ్వు కాదు అని చెప్పేది జ్ఞానం. ఈ శరీరంలో ఉన్నవాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, నాస్తికుడైనా వాడిలో ఆత్మ ఉంటుంది. వాడు పరమాత్మకు సంబంధించిన వాడు, శాశ్వతమైన ఆత్మస్వరూపుడు వాడు. ఇది చెప్పేది సనాతన ధర్మం. ఓకే, ఏ కాఫీర్ హాయ్ ఉస్కో మారదో అని చెప్పే వేరేవి. అదేందా ఓన్లీ పైన ఓపర్ దేక్తారే, ఓపర్ దేకే మతాలు ఓపర్కి పంపించేస్తుంటాయి. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరే చెప్పారు నాతో, నేను రాముని నమ్మాను సార్, భార్యని అడవిలో వదిలేసిండు, నాకు నచ్చదు అంటే నేను నీ మీద యుద్ధం చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలితే. ఎందుకు వదిలేడు, దాని కథ ఏంది, ఆ రామాయణం ఏం చెప్పింది చెప్తా. నేను వేసేను, నాకు ఆ తాట రాదు. గతమైందా? అవును. మీరు అలా వ్యతిరేకించండి. చాలామంది సార్ అవును, మీరు అలా వ్యతిరేకించండి. అటువైపు వెళ్ళి అలా అటువైపు వెళ్ళి వ్యతిరేకించండి. నాకు నచ్చడం మీ ఓడని చెప్పండి. చెప్పరా? చెప్పండి, ఏమవుద్ది?
మీకు అర్థమైందా? అందుకే నేను చాలా స్పష్టంగా నిన్న రాత్రే ఇంకో ప్రతిజ్ఞ చేయించా. ఏమని? ఈ భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో హిందువుగా పుట్టిన నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి పాషండ మతములకు, విదేశీ మతములకు, మ్లేచ్ఛ, క్రూర, నీచ, మూఢ, అజ్ఞాన, పాశవిక, పైశాచిక, అవినీతి, వ్యభిచార, విదేశీ మతములకు నాకు, నా కుటుంబానికి, నా దేశానికి అస్సలు సంబంధం లేదు. ఇది అందరితో తెప్పించా. అర్థమైందా? రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా సార్ హిందువులను? పడుకున్న ఎదవలను తణుతున్నానని చెప్తే బాగుంటుంది. సరిగ్గా నటించే ఎదవలను తణుతున్నాను. ఎవరో అన్నారు మొన్న, గురువుగారు అందరిని తట్టి లేపుతున్నారు అని చెప్పిన తర్వాత నేను చెప్పాను, ఆ ఒత్తిలా తిప్పు అన్న. అది మా డాక్టర్, అక్కడ ఉంది మ్యాటర్. అదేనా తట్టి లేపుతున్నాను, నేను తిట్టి లేపుతున్నా. ఇంకా తర్వాత చెప్తే ఇంకా తల్లి లేపాలి. పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు సార్ మీది? ఏంటి సార్? జీరో. మనకెందుకు సార్? మనకి ఎవడో ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని ఇంటర్వ్యూలో పొలిటికల్ మీద పడ్డారు కదా, ఆ సైడ్ గిట్టే మనం కాదు కాదు నాన్న, నేను ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందు కూడా మాట్లాడా. కేటీఆర్ ఏమన్నాడు, రేవంత్ ఏమన్నాడు, వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, మేము ముస్లింల కోసమే మా పార్టీ అని చెప్పారు కదా. సో అంటే వాళ్ళకి ధర్మం అక్కర్లేదు, గుళ్ళో డబ్బులు కావాలి. కాబట్టి హిందువులు ఎవరు కొట్టేయాలి? హిందువులు కొట్టేయాలి. ఆయన ఎక్కకూడదు కదా. వాడు బొట్టెట్టుకుంటే వాడు హిందూ అయిపోతాడా? మీకు ఇష్టమైన పార్టీ సార్? నాకు హిందువుల కోసం, ఈ దేశం కోసం ఎవరు కృషి చేసినా ఇష్టమే సార్. ఎవరైనా బల్ల. పొలిటీషియన్ ఎవరు మీకు ఇష్టమైన పొలిటీషియన్? వాజ్పేయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో? ప్రజెంట్ ఉన్న దాంట్లో యోగి ఆదిత్యనాథ్. ఎందుకు సార్? అంటే ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే మంచి రియాక్ట్ అవుతాడు కాబట్టి, మొద్దు కాదు కాబట్టి, ఏదైనా తేడా వస్తే రద్దు చేస్తారు కాబట్టి. అదవుతుందా? మోడీ లాస్ట్ ఇంటర్వ్యూలో చూసాను, మోడీ అంటే బాగా ఇష్టం అని చెప్పారు. అఫ్ కోర్స్. ఎందుకు సార్ మోడీ అంత ఇష్టం? పని చేస్తున్నారు కాబట్టి, పరుగులు పెట్టిస్తున్నారు కాబట్టి, దేశం యొక్క గౌరవం పెంచుతున్నారు కాబట్టి. ఈ దేశంలో మనము పోయి కాదు, మీరు అడిగారు పూర్తి చేయాలా వద్దా? ఇప్పుడు నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళా, అక్కడ సిడ్నీ వెళ్ళా. ఆ ఏరియాను వాళ్ళు ఏమని పిలుస్తారు? లిటిల్ ఇండియా అని పిలుస్తారు. మోడీ వెళ్ళినప్పుడు ఆయనే అన్నాడు, దిస్ ఈజ్ లిటిల్ ఇండియా అని. అదేనా? సో ఎక్కడికి వెళ్ళినా అక్కడ మన పండగలు జరుపుకుంటున్నారు, మన గౌరవిస్తున్నారు, మన భౌతికతని వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. మన దేశం గౌరవాన్ని ఎవరు పెంచినా మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా పర్లేదు. అంతేగాని విదేశాలకు వెళ్ళి మా దేశాన్ని అగౌరవపరిచే బాధ గన్నేరు పప్పు గళ్ళు మాకెందుకు? పప్పు అని ఉత్తపప్పు వాడకుండా ఎప్పుడు మాట్లాడినా గన్నేరు పప్పు అది ప్రమాదం కాబట్టి కంటిన్యూ గన్నేరు పప్పు అనే పదం వాడండి. ఉత్తపప్పు అనుకోండి, పప్పు అరుగా మంచిది కదా. జీడిపప్పు మనకు కావాల్సింది, బాదం పప్పు మనకు కావాలి, పెసరపప్పు మనకు కావాలి, సలువు చేద్ది. వీడు గన్నేరు పప్పు, వీడు ఎవడో పుట్టాడు ఆల్మిక్స్ ఆయన మాయుడు. సరే, ఈ విషయం పక్కన పెట్టి ఒకసారి మీ పర్సనల్ లైఫ్ కొద్దాం సార్. పర్సనల్ అక్కర్లేదు, దేశం అక్కర్లేదు. నేనేమి గొప్పని కాదు, ఏం అక్కర్లేదు. నేను దేశం, ధర్మం, దైవం కావాలి, పనికొచ్చే విషయాలు. ఏముంది, నీలాగే నేను పుట్టా, అదేనా నా ఇన్స్పిరేషన్ ఏంటో. ఊరిది, నా సిటీ ఇది. నేను కాషాయం కట్టాను, ఇంకా ఆ ఊరితో సంబంధం లేదు, ఆ ఇంటితో నాకు సంబంధం లేదు. ఈ దేశమే నా ఇల్లు. అర్థమైందా? నేను వదిలేసాను కదా, నాకు ధర్మం ప్రధానం. అర్థమైందా? నాకు మా అమ్మకి నా తోడుగా పుట్టినటువంటి అన్నయ్యలు మాత్రమే బంధువులు కాదు, నువ్వు కూడా నా బంధువే. అన్ని మాటలు కాదు, ఇంకా చెప్తా. నన్ను తిడతారే వాళ్ళు కూడా నా బంధువులే. ఎందుకని? వాళ్ళు ఇక్కడ వాళ్ళకి పుట్టారు కాబట్టి. అర్థమవుతుందా మీకు? నువ్వు నమ్మే నీ ఏదైతే నీ దైవము లేదంటే నీ మతము చెప్పిందా సార్ అందరి మీద, అందరినీ కించపరుచుతూ మాట్లాడాలి? లేదు నాన్న, ఎదవేషాలు వేస్తే చెప్పు తీసుకురానమని చెప్పి. అంటే క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైనా సరే ఎదవలు. లేకపోతే అలా చెప్పను కదా, క్రైస్తవం పనికి మాలింది, బైబిల్ పనికి మాలింది, స్పష్టంగా చెప్తా, రాసుకో, సంతకం పెడతా. అంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఎదవలు. అలా కాదు, నేను చెప్పట్లేదు, అదే చెప్తున్నా. వాళ్ళు అమాయకులు, వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు గొర్రెలు. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళేగా. ఇప్పుడు ఉదాహరణకి నీకు అర్థమైనా చెప్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పు నాన్న బ్రహ్మనాయుడు. నాకు వచ్చిన చెప్పు నా. బాత్రూంలో కింద పడి అయ్యో అయ్యో, ఎవరికి? నీకా? నీకా? అయ్యో, ఎప్పుడు?
ఈ రోజు ఉదయం జరిగింది సార్. ఇప్పుడు ఎక్కడా? ఇప్పుడు హాస్పిటల్ అయ్యో పోతున్నాం. నాకు ₹1 పంపించు. అసలు కూడా చెప్పు, ఎందుకంటే నేను ఒక్కరినే అంతా చూసుకోలేను కదా. నువ్వు నాకు ₹1 పంపు, నేను కొన్ని డబ్బులు పంపిస్తా. పాస్టర్ కూడా చెప్పు. ఓకేనా? ఓకేనా నానా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్ అంటేనే జై శ్రీరామ్. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేతిని పేరేంటి? బ్రహ్మనాయుడు. మైండ్ దొబ్బింది, అడు గొర్రె అయిపోయాడు. పైన బొమ్మ చూశారుగా? అవును అవును. నేను నీకు తోడై ఉండు అన్నాడు. మరి బాత్రూంలో పడిపోయాడు. ఇప్పుడు తోడలే ఎందుకు లేడు? ఇప్పుడు తోడై ఉంటే ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేయాలి చెప్పు? ఓన్లీ పేడ అయ్యి ఉండు. బాత్రూంలో తోడు ఉంటావు, రోడ్డు మీద వాళ్ళు తోడు ఉంటావు. ఇప్పుడు బాత్రూంలో పడ్డంత మాత్రం చెడ్డోడు కాదు కదా సార్. చెడ్డోడైతే నేను వాడికి హెల్ప్ చేస్తాను. అదే అంటున్నాను సార్. నేను మనిషిని చూశాను వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమైందా? కాదనా? మనిషిని చూడబట్టి వాడికి హెల్ప్ చేస్తున్నాను. ఖచ్చితంగా. గొర్రె నా కొడుకు హెల్ప్ చేయను. అదే అలా చాలా మందికి చేస్తాను. అదే నేను నీకు ఏం చెప్తా అంటేనా, ఇంటర్వ్యూ ద్వారా నువ్వు 10 చర్చిలకు పోవాలా, నువ్వు 10 మసీదులకు పోవాలా. పోయి అల్లాని నమ్మకపోయినా పర్లేదు అని చెప్పించాలి. నువ్వు యేసుని నమ్మకపోయినా పర్లేదు. పోదాం సార్, ఇద్దరం పోదాం. నేను రెడీ. ఎప్పుడు వెళ్దాం సార్? ఎప్పుడైనా సరే. నేను టైం ఇస్తాను. నువ్వు నా వాట్సాప్లోకి రా, నన్ను టైం అడుగు, నా నెంబర్ తీసుకో. నేను చర్చిలు మసీదులు నేను అరేంజ్ చేస్తాను సార్. రెడీ. వెళ్దాం. నేను హోమం చేస్తా, ఖర్చు నాది. భజన చేస్తా, ఖర్చు నాది. ఇప్పుడు నువ్వు నమ్మే టెంపుల్లో నువ్వు హోమం చేసుకుంటే, వాళ్ళు నమ్మే సిద్ధాంతం టెంపుల్లో వాళ్ళు చేసుకుంటారు సార్. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ నేను హోమాన్ని ఎందుకన్నా అంటే, ఒకవేళ పొరపాటున ఎవరికైనా సెక్యులర్ కుక్క కరిస్తే సెక్యులరిజం ఉందని నిరూపించదరిస్తే అంతే. నీకు కాదు నాన్న. సెక్యులరిజం ఉందని ఎవరికైనా భ్రమ ఉంటే ఆ భ్రమ తొలగించడానికి. అర్థమైందన్నా? ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? మా ఎక్స్ ముస్లిం ఏం చెప్పాడు? వాడు ఎవడైనా భూమి మీద అల్లాహ్ని నమ్మి తీరాలి. అది ఖురాన్. ఎదవాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్. మీరు 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 నేను వాళ్ళ గ్రంథం నా సొంతం చెప్పట్లేదు. వాళ్ళ గ్రంథం ఏం చెప్తుందని చెప్తున్నా. చూడండి, యిర్మియా 48:26. డు నాట్ ఫియర్, ఫర్ ఐ ఆమ్ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను. తోడేది పేడ పేరేంటి? మంచి పెద్ద పేరు, మంచి పేరు కదా బ్రహ్మనాయుడు అనేది. ఆ పౌరుషం చచ్చిపోయింది. నీకు అర్థమైందా? మీరు ఎప్పుడన్నా చూసారా? నేను మీకేం చెప్పాను? నన్ను బండబూతులు తిట్టినా కూడా వాడు నాకు కావాలని చెప్పాను. అవును. ఎందుకని? మనకి ఇంగ్లీష్లో మాట ఏంటంటే హేట్ డిసీజ్, నాట్ పేషెంట్. ఎవరన్నా క్రైస్తవులుగా మారారంటే వాళ్ళు పేషెంట్లు. పేషెంట్ బట్టి కోపం తెచ్చుకోవచ్చా? నేను పేషెంట్ చూసి జాలిపడాలి. పొలిటికల్ సైడ్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఎప్పుడు ఫస్ట్ నుంచి అడుగుదాం క్వశ్చన్ ఇది. అడుగునా? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. 6 లక్షల మందిని హిందువులను క్రిస్టియన్గా మార్చారని చెప్పి. ఇంకా ఎక్కువే. లేదు, మనకు ఇక్కడ చెప్తాను సార్, నేను చెప్తాను. నేను ఇక్కడ మనకి ముంబై ఇక్కడ తెలుగు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, సాటిలైట్ ఛానల్స్ ఉండొచ్చు, కొన్ని వేల యూట్యూబ్, లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు గిట్ట దాన్ని డాక్యుమెంట్ చేయలేదు. ముంబై ఒక యూట్యూబ్ ఛానల్ చేసింది సార్. ఎన్నో కోట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎం పదవిలో ఉండి 2019 to 2024 వరకు 6 లక్షల మందిని హిందువులను క్రిస్టియానిటీగా మార్చారు అని చెప్పారు. అది ఎంతవరకు నిజం సార్? ఏమండి, ఇప్పుడు మీరు దేనికి వచ్చారు? ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాము. చేశారు, అందులో పెద్ద ఆశ్చర్యం ఉంది. మీరు వచ్చిన పని మీరు చేశారు. అతను ఎందుకు వచ్చాడో అతను పని చేశాడు. వాళ్ళ నాన్న ఎందుకు వచ్చాడో ఆ పని చేశాడు. వాళ్ళ అక్క, వాళ్ళ బావ పని చేస్తున్నారు, వాళ్ళ చెల్లి. ఇప్పుడు మీరు వచ్చిన పని మీరు చేశారు. అతను ఎందుకు వచ్చాడో అతని పని అతను చేశాడు. అందులో పెద్ద ఆశ్చర్యం ఉంది అంటున్నా. ఇప్పుడు కొన్ని వందల కొండల మీద సిలువలు పెట్టించాడు. అవును అవును. దేవాలయాల్లో డబ్బులు బోళ్ళు ఎత్తుపోయారు. 7 కొండలతో ఇంకో కొండ ఏదో తీసేసి గుడి కడతా అన్నాడు. గతం అనుకోండి. వాళ్ళ డాడీ చెప్పిన తర్వాత ఈనైట్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా. పాయింట్ ఏంటంటే ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏముంది అంటున్నా. మీరు ఇంటర్వ్యూ చేస్తే పెద్ద ఆశ్చర్యపోతారు. ఎందుకు ఎక్కడ మీడియా గిట ఇప్పుడు అంతెందుకు సార్? మీకు ఇంత లోకజ్ఞానం, లోకం మొత్తం తిరిగా మీకే ఈ విషయం కోసం ఎప్పుడు ఎందుకు మాట్లాడలేరు? మరి ఎందుకు మాట్లాడలేదు? బోల్సార్లు మాట్లాడావు. నీ దాకా రాలేదంతే. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా. స్పష్టం, చాలా స్పష్టంగా. నేను స్పష్టంగా ఉన్నాను, వాళ్ళు కూడా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక క్రిస్టియన్ హబ్గా చేయాలని
జగను వాళ్ళ చెల్లి వాళ్ళ బావ వాళ్ళ నాన్న వాళ్ళందరూ కష్టపడుతున్నారు, కష్టపడ్డారు, ఇంకా కష్టపడుతున్నారు. నిన్న తప్పే ఉంది. నేను ఇంటర్వ్యూలో నిన్న ఒక అప్పుడు వాళ్ళ పుస్తకంలో ఉన్నది వాళ్ళ మస్తకంలోకి ఎక్కింది, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉంచనివ్వం, బొగడ బైబిల్ దేశంగా చేసేస్తాం అని ఓపెన్గా చెప్పాడు. లాస్ట్ ఒరే అది ఓసారి సెల్లవండి, ఇంట్లో పని అవ్వట్లేదు, ఇది వచ్చి అవ్వట్లేదు, అదేమండి ఏదో ఫోన్ నీకు షర్మిల అట్లా కట్టిస్తారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టింది. అసలు ఇప్పుడు మన సనాతన ధర్మంలో హిందూ టెంపుల్ వచ్చే ఫండ్స్ మొత్తం టెంపుల్ ఉండిలలో అది అందరి మీద ఖర్చు పెడతారు. అదే క్రిస్టియానిటీ మీద ఖర్చు పెట్టే పైసలు ఎందుకు వచ్చే అమౌంట్ ఎందుకు బయటికి తీయట్లేదు? ఎందుకు తీయాలి? అసలు అలాంటి మన సనాతన ధర్మంలో వచ్చే డబ్బులు ఎందుకు తీస్తున్నారు సార్? అదే టెంపుల్కి వెళ్ళి ఎందుకు తీస్తున్నారు? కదా నువ్వు అడగవు కదా, నీకు సిగ్గులేదు కదా. ఇన్ని ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఏ గవర్నమెంట్ దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు సార్? ఇన్ని మాటలు ఎందుకు? ఇప్పుడు ఏదో ఐటీ హబ్ ఏదో వస్తుంది విశాఖపట్నంలో, అవును, దానికి భూములు ఇవ్వాలి. ఎక్కడ భూములు ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్ చెప్పండి? దేవాలయాల భూములు, చర్చి భూములు ఇవ్వాలి కదా. అవును అవును, ఒక్కబోటి భూములు ఇవ్వాలిగా. అవును, అంతెందుకు ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి ఆక్రమించి దానికి ఇన్ని గజాలు ఇస్తాము అన్నారు. మరి అదే సాయిబులకి దాన్ని ఏమంటారు, శ్మశానం బొందలగడ్డకి 2 ఎకరాలు ఇస్తారట. ఎందుకని? వాళ్ళకి ఆల్రెడీ ఒక భూమి ఉందిగా. ఒక్క నిమిషం, ఇది తెలుగు వస్తుంది అబ్బాయి ఇందులో? తెలుగు కీబోర్డ్ మార్చివు. తెలుగుకు వాయిస్ పెడితే వచ్చేది చూడు. మీకు అర్థమైంది సార్? నేనేమంటా అంటే, నువ్వు ముస్లింలు మారాలి అని కోరుకోకు, క్రైస్తవులు మారాలని కోరుకోకు. మారితేనే వాళ్ళు అలా అయ్యారు. హిందువులు మాత్రమే మారాలని కోరుకో. హిందువులే బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నారు, హిందువులే అబద్ధాలు ఆడుతున్నారు, హిందువులే అమ్ముడిపోతున్నారు, హిందువులే మోసపోతున్నారు, హిందువులే లోభానికి చెందుతున్నారు. కాబట్టి హిందువులు అబద్ధం ఆడడం మానిస్తే అన్నీ సెట్ అవుతాయి. అది మారాలంటే ఏం చేయాలి సార్? ఎడ్యుకేట్ చేయడమే. నీ గతం ఏమిటి, నువ్వు ఎంత గొప్ప వాళ్ళకి సంబంధించిన వాడివి, నీ పూర్వీకులు ఎంత పౌరుషంతో జీవించారు, ఎంత జ్ఞానంతో జీవించారు. ఇప్పుడు మీరు మహాభారతాన్ని ఇష్టపడలేదు అనుకుందాం, సనాతన ధర్మానికి ఏం నష్టం ఉండదు, అట్లా ఉంటుంది. భగవద్గీత నాకు నచ్చదు సార్ అన్నావు అనుకో, ఉంటుంది. సార్ కృష్ణుడు నాకు నచ్చదు సార్ అయినా ధర్మం ఉంటుంది. నువ్వు యేసు అనే క్యారెక్టర్ని తీసి బయటపడి మొత్తం క్రైస్తవం పడుకుంటుంది. వాళ్ళు బుక్ తీసి అవతల పడి మొత్తం మతం పడుకుంటుంది. ఒక్క బుక్కు, ఒక్క చెక్క, ప్రపంచానికి బొక్క. ఎందుకు సార్ మనకి హ్యుమానిటీ లేని మతం ఏదైతే మాకెందుకు సార్? దీనికైతే కామెంట్లు ఉంటాయి చూడండి. పెద్ద వ్యక్తులు సార్ మీరు ఒక మతాన్ని అబద్ధం చెప్పానా? శ్రీధరు, ఇప్పుడు నువ్వు ఎంత హైట్ 7 ఉన్నావా? లేదు, అబద్ధం చెప్తే మండుద్ది మాకు. అట్లా నువ్వు మాకేమో ఫోన్లో ఏం చెప్పావు, 7 అని చెప్పావు. ఇక్కడికి వచ్చి చూస్తే సైజ్ అట్లా లేదు, అందుకని మాకు కోపం వస్తుంది. అట్లా నువ్వు ప్రేమ, కరుణ, ఈ సోది కబుర్లు చెప్పావుగా, అందుకని. నువ్వంటే నువ్వు కాదు, వాళ్ళు. అదే అర్థమైంది. కోపర్నికస్ తెలుసా? ఎవరు? కోపర్నికస్. లేదు. అంజీ, కోపర్నికస్ ఎవరు? తెలియదు సార్. ఏందన్నా దారా, కోపర్నికస్ ఎవరు నాన్న? కోపర్నికస్ ఎవరు దారా? హరే కృష్ణ అన్న. పాప తను సేపు లైన్లో పెట్టాను. వచ్చింది తెలుగు వస్తుందా? ఇక్కడ ఓకే. భారతదేశాన్ని అబ్బాయి ఇంగ్లీష్ వస్తుంది. ఓకే. ఇండియన్ క్రిస్టియన్స్ వాంట్ టు డివైడ్ ద కంట్రీ. ఇది ఎలా తెలుగులో వస్తుంది? తెలుగు కావాలి, ఇది ఇంగ్లీష్ వస్తుంది మనకి. ఆడు ఓపెన్గా పబ్లిక్లో వాడు వాగుతాడు, ఉపేంద్ర అనేవాడు, ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి అంటాడు. BOUI ఉపేంద్ర స్పీచ్ ఎగెనెస్ట్ ఇండియా. ఇప్పుడు తెలుగు వచ్చింది, బోందపడ. బైబిల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. వాడు ఓపెన్ రోడ్డు మీద చెప్తాడు. అది
మీకు అర్థమైంది? ఈ ఉపేంద్ర వేరే వాడు వచ్చాడు నాన్న, వాడు వేరు. సినిమాలు బాగా చూస్తున్నారు సార్ మీరు. ఉపేంద్ర దేశాన్ని మొక్కలు చేయమన్న క్రైస్తవులు. వేరే ఉపేంద్ర వస్తున్నాడు, వాడు వేరు. ఏం కూడా వస్తుంది. అయ్యో సినిమా ఉపేంద్ర వచ్చేసాడు, ఈయన సినిమా అనేసరికి అయ్యో. వాడు ఓపెన్గా పబ్లిక్లో చెప్తాడు ఇదేనా ఇది కాదు. వాడు ఏమంటాడంటే ఇగో లాస్ట్ ఇంటర్వ్యూ ఈ అమ్మాయితో ఇచ్చాం, ఇగో నవ్వులు పువ్వులు టైటిల్ చూసాను సార్, నేను మార్నింగే చూసాను. నవ్వులు పువ్వులు ఏరా దొరకలేదు ఏరా నాన్న రెడ్డి. హ్యుమానిటీ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ అన్న కంట్రీ గాడు ఎవడైనా పోవాలి సార్. ఈ దేశం ఉంటేనే ఈ భూమి మీద హ్యుమానిటీ ఉంటుంది. కంటిన్యూ చేద్దామా సార్? 5 minutesలో క్లోజ్ కూడా చేద్దాం. చెప్పండి. ఎందుకు సార్ నచ్చట్లేదా ఇంటర్వ్యూ? నేను వెళ్ళాలిగా, నచ్చలేదు పొందా పెళ్లి చూపులు ఏంది నచ్చబడి. ఒక్క మాటలో చెప్పాలంటే 11 అవుతుంది నాన్న. శ్రీరాముడు నాన్న దేవుడా గొప్ప రాజా? నాన్న శ్రీరాముడు దేవుడా గొప్ప రాజా? మనకి రామాయణం చెప్తుంది, మరి అది ఖచ్చితంగా చూపించాలి. రెడ్డి బయటికి వెళ్ళి చూడలేతే. రామాయణంలో ఋషులందరూ వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థిస్తారు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కేసీఆర్ పీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి, మేము మీ జోలికి ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కేసీఆర్ పీడి సుందరరావు గారు మా ముందున్న నాయకుడు భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి, మేము మీ జోలికి. సో నేను ఎందుకు అలా రియాక్ట్ అవుతాను అనేదానికి మీకు ఉదాహరణ. నేను చూసాను సార్, ఆ వీడియో చూసాను. నువ్వు ఎవడు పుట్టావు? నీ పేరు ఉపేంద్ర, విష్ణుమూర్తి పేరు. ఎక్కడ వాళ్ళకే పుట్టావుగా, మీ అమ్మ మంచిదేగా, మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేగా. అవును అవును. నువ్వు ఏదో వాళ్ళకే పుట్టినట్టు ఫీల్ అవుతావు సార్. కదా బైబిలే పనికి మాలింది అంటుంటే మీరెవరు సార్ డిసైడ్ చేయడానికి? అది నేను ఇప్పుడు మేము బయట ఉన్నప్పుడు నేను మా రెడ్డి మాట్లాడుకున్నాం. శ్రీధరు ఉల్లిపాయలు తినడం అని నేను, అబ్బాయి తింటాడని ఆడు అన్నాడు. లోపలికి వచ్చి మీ రోజు చూస్తే కంపు వచ్చింది. ఎవరు మాట నిజమైంది? మా రెడ్డి మాట నిజమైంది. అట్లా బైబిల్ పనికి మాలిందని నేను, కాదని మీరు. నేను కాదు అనట్లేదు, ఎవరు మతం అలా గొప్పదని ఒప్పుకున్నాడు. నేను పనికి మానలేదు అనలేను, అలానే గొప్పది అనలేదు. నా సనాతన ధర్మం నాకు గొప్పది. మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు రామచంద్రమూర్తి గురించి అడిగారు, అది ఆ టాపిక్ మాట్లాడేసి దాన్ని దీని రిలేటెడ్ చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు వీడు మొక్కలు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? వాడికి ఈ దేశం పట్ల ప్రేమ లేదు కాబట్టి. అవును. వీడు ఒక్కడే కాదు, ఇలా వేల లక్షల మంది ఉన్నారు. ఈ మాట నాది కాదు, స్వామి వివేకానంద 150 ఏళ్ల క్రితం చెప్పారు. ఎవడైనా మతం మారితే ఈ దేశంలో హిందువుల్లో ఒకటి తగ్గినట్టు కాదు, మన శత్రువుల్లో ఒకటి పెరిగినట్టు. స్వామి వివేకానంద స్టేట్మెంట్ నెంబర్ 1. రాముడు ఏం చెప్పాడు కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల క్రితం? జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి. ఇది రాముడు నేర్పించాడు. అదవుతుందా? ఈ కాన్సెప్ట్ ఇస్లాము క్రైస్తవం ఒప్పుకో. ఈ భూమి అంతా ఎంజాయ్ చేయడానికి ఇవ్వబడిందని నమ్ముతారు. మీకు అర్థమైందా? సో మొన్న మధ్య ఏదో దేశంలో పొగ్గొట్టం వాడేశాడు వాడు. కారు ఆగుంటే పొగ్గొట్టం సార్. అక్క అయిపోయా, కుక్క అయిపోయా, చెక్క అయిపోయా, పొగ్గొట్టం కూడా వదలలే. సో కాబట్టి మనకి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఏంటి దృష్టి? అది ప్రపంచం అంతా ప్రతి అణువులో దైవం ఉన్నాడు అనేది కాన్సెప్ట్. ప్రతి అణువులో దైవం ఉన్నాడని నేను చూడగలిగితే, ఇప్పుడు మీరు తనిఖీల బాలని తెలుసుగా, తెలుసు. ఆయన పాట రాశారు, ఎంత బాగుంటుంది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. మీకు అర్థమైంది? అర్థమైంది సార్. సో కాబట్టి అందరిలో ఇదే మాట ఇంకా చాలా పాటల్లో వస్తుంది. భగవద్గీతలో కూడా చెప్పారు, అహం బీజ ప్రదః పితః అండ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇప్పుడు మనం ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా
మనకి కోపం ఏమి లేదు సార్. వాళ్ళు మీరు ఇందాక అన్నారే ఎవరిది వాళ్ళ ఇష్టం అని, ఈ కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ తింటారా, భోజనం చేస్తాను. నేను తిట్టచ్చా? ఎందుకు తింటావు సార్? అది బుద్ధిలే. రాత్రి 11 అయింది, కూడెట్లు తింటావు? నీ పొట్ట నీ ఇష్టం. ఇది నేను తిన్నాం. నేనైతే రేపు పొద్దున్న 11 వరకు ఇదే. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేశాను కదా, మళ్ళీ రేపు మధ్యాహ్నమే కదా. మీరు ప్రతి దానికి సమాధానం చెప్పే రాధా మనోహర్ దాస్ గారు ఒక క్వశ్చన్ మిగిలింది సార్. చెప్పండి. రావణాసురుడు శ్రీరాముడు చంపాడు, సీతాదేవుని ఎవరైనా లేడీస్ని టచ్ చేస్తే, మన భాషలో మాట్లాడుకుందాం సార్, ఎవరైనా లేడీస్ని టచ్ చేస్తే భస్మం అయిపోతాడు అని చెప్పి మన పురాణాల్లో ఉంది. మన దాని తర్వాత కానీ ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ వేసారు సార్ మీకు, జుట్టు పట్టుకొని లాక్కెళ్ళారని, వాడు ఎందుకు చచ్చిపోలేదని. అవును, దానికి సమాధానం ఏంటి సార్? అది దాని సమాధానం ఏమిటంటే అతను అప్పుడు భయంతో ఉన్నాడు. ఎందుకంటే అతను మారువేషంలో వచ్చాడు కదా, సీతాదేవిని పళ్ళు అడగడానికి. వాడు దొంగ వేషంలో వచ్చి ఒక భిక్షుకుడి రూపంలో వచ్చి అడిగి మళ్ళీ ఆ వేషం నుంచి బయటకు వచ్చి అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడు వెళ్ళేటప్పుడు ఏ భావంలో ఉన్నాడు? కామభావంతో లేడు, టెన్షన్తో ఉన్నాడు. అవునా? సో కామభావంతో టచ్ చేస్తే మాత్రమే భస్మం అయిపోతాడా? అక్కడ ఆ శాపం రంభ ఇచ్చింది. ఎవరైనా స్త్రీని కామభావంతో స్పర్శిస్తే నువ్వు నశించిపోతావు. అందుకే అతను చూడండి, సీతాదేవికి ఇప్పుడు కొందరు జైభీం బ్యాచ్గా ఉన్నారు కదా, ఇదంతా గొర్రె బ్యాచే, పేర్లు అలా మాట్లాడతారు. అంబేద్కరిస్ట్ అన్నా, సెక్యులరిస్ట్ అన్నా, సోషలిస్ట్ అన్నా, ఏ ఇష్ట అన్నా అడు గొర్రెడు పేరు మాత్రం అది పెడతారు. ఇదే సనాతన ధర్మంలో చాలా చాలా విలేజ్లలో మాట్లాడారు సార్. మీరు అడగండి, ఇది పూర్తి చేశాక అడగండి. సో సీతాదేవిని రావణాసురుడు అక్కడ పెట్టి ముట్టుకోలేదు. సంవత్సరం పాటు అయినా వాళ్ళ చెల్లిని గౌరవించేది అంటుంటాడు. వాళ్ళ చెల్లి ఎవరు? అదే ముగ్గుబొట్ట, తట్టబొట్ట సర్దుకునే వయసు అది. అదే క్రాకు బ్లాకు. సో మొత్తానికి రాముడి వారి దగ్గరికి వచ్చి మ్యారీ మీ అంది. అంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, మా ఆవిడ ఉంది అని చెప్పాడు. లక్ష్మణ్ దగ్గరికి రాముడి దగ్గరికి వస్తే రాముడు చెప్పాడు, నాకు బ్యారేజ్ అయిపోయింది, మా తమ్ముడికి బ్యారేజ్ అయింది కానీ ఇక్కడ బ్యారేజ్ లేదు అంటే వెంటనే ఇక్కడ ప్రేమించాను అని చెప్పింది. వెంటనే ఆడికి వెళ్ళిపోయింది. దాని క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రేమిస్తే ఇక్కడే ఉండాలి కదా. ఆడికి వెళ్ళి మీ అన్నయ్య నిన్ను అప్రోచ్ అవ్వమన్నాడు అంటే, నేను ఈ పనివాడిని ఇక్కడ, నాతో పాటు బట్టలు ఉతకాలి, నువ్వు నన్ను చేసుకుంటే ఏం ఉపయోగం, ఆయన రాజుగారు కాబట్టి ఆయన్నే అడుగు అన్నాడు. మళ్ళీ వెళ్ళింది. ఆ క్యారెక్టర్ ఎంత దిక్కుమాల క్యారెక్టర్ చూడు. ఇక్కడ కాదంటే ఆడ కాదంటే ఇక్కడికే, ఇంకా అది క్యారెక్టర్ ఉంది దానికి. సో ఫైనల్గా రాముడు వారు చెప్పారు, సీతాదేవి ఉంది, నేను ఏం చేస్తానంటే, ఇది ఉంది కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అని పేక పిచ్చేపోయి ఎవరిని? సీతని. మరి అప్పుడు ఊరుకుంటామన్నా సార్? మీకు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళు అట్లా చేస్తే చేతిలో ఏముంటే అది చేస్తారు, కెమెరా ఉన్నాయి చేస్తారు కదా, ముందు మనుషులు కదా మనకు ముఖ్యం. సో అలా లక్ష్మణుడు కత్తి తీశాడు, దాన్ని ముక్కు చెవులు కోసాడు, దాన్ని పంపించాడు. అది పోయి చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? మీరు రామని చదివితే వింటే మీకు అర్థం అవుతుంది. ఏం చెప్పింది? రూపసుందరం, రూపలావణ్యం అంటది. ముక్కు కోసాడని చెప్పట్లేదు, రాముడు ఎంత బాగున్నాడు అని చెప్తుంది. అది ముక్కు ఎవరు కోసారే అంటే అప్పుడు దాన్ని విషం అంతా కెక్కి చాలా అందమైన స్త్రీ ఉంది, అది రాముడి పక్కన కంటే నీ పక్కన బాగుంటుంది అని చెప్పింది. అవును. ఏడు ముక్కులు కోసిన తర్వాత చెవులు కోసిన తర్వాత కూడా అది రాముడిని పొగిడింది. అది రాముడు అందం. అందుకే ఓ మాట చెప్తారు, సుందరే సుందరే రామ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరే వనః, సుందరే సుందరే కపి, సుందరే సుందరే కావ్య, సుందరే సుందరే ముని, కిం న సుందరం అంటారు. కానీ ఈ గోల ఏంటన్నా దాందేనా? బంద్ చేయండి అన్న, కొత్త గోల బంద్ చేయండి. అది చల్లదనం లేదు, ఏం లేదు, సౌండ్ మాకు. దాని అర్థం ఏంటంటే సుందరమైన రాముడు, సుందరి అనే సీత, సుందరమైనటువంటి వనము, సుందరమైనటువంటి కావ్యము, సుందరమైనటువంటి
అది కూడా కట్టేయండి, అది గోల. ఆ ఫ్యాన్ ఏం తిరుగుతుంది, ఏం బంద్ చేయండి. అన్ని స్విచ్లు కట్టి పైన స్విచ్ ఆ పక్కన అన్ని కట్టి. ఏదో గోల, ఎవడ వేసిన ఎదవా, ఎంత డిస్టర్బెన్స్ అది. ఒక వస్తువు మనకు ఉపకారం చేయాలి, మనం డిస్టర్బ్ చేయడానికి వస్తువు ఎందుకు, మనుషులు ఎందుకు సార్? ఎంత గోల సార్ ఇందాక నుంచి నేను దానిది అనుకున్నాను, గోల దానిది కాదు ఇది. బుర్ర తక్కువ ఫీల్డర్స్, వస్తువులు వాడడం రాదు, ఇంక ఇదేం వాడతారు? సరే, మొత్తానికి సుందరమైన రాముడు, సుందరమైన సీత, సుందరమైనటువంటి కావ్యము, సుందరమైన కపి అంటే హనుమంతుడు, సుందరమైన వనము, సుందరైనటువంటి కావ్యము అంటే రామాయణము. కిమ్న సుందరం, సుందరం కానిది ఏమిటి అంటారు. అంటే అంతా సుందరమే. సుందరం అంటే సౌందర్యం, సౌందర్యం అంటే అందం. అందం అంటే ఏమిటండి? పైన తెల్లగా ఉండడం. రామాయణం అది చెప్పలేదు. ఇతరుల ఆనందాన్ని వెలికి తీసేటువంటి వాడు ఎవడైనా సుందరుడు అంతే. రాముడు వారు దుఃఖంలో ఉన్నారు, సీతాదేవి దుఃఖంలో ఉంది. వారి దుఃఖాన్ని పోగొట్టి వారికి ఆనందాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? హనుమంతుడు. అందుకనే ఆయన పేరు మీద ఆ కాండకి ఏం పేరు పెట్టారు? హనుమత్ కాండ అని పెట్టచ్చు కదా, లంకా దహన కాండ అని పెట్టచ్చు కదా. కాదు, దుఃఖంలో ఉన్న వారిని ఆ దుఃఖం పోగొట్టి ఆనందాన్ని ఇచ్చినవాడు, అది రామాయణం. ఇతరులను దుఃఖపెట్టడం ఏంటి సార్? వేసిన అమ్మ పోయినా పర్లేదు అని వాడు చెప్పగలిగితే ఇతరులో మనిషిని చూసినట్టు కదా. అబ్బే వాడినే నమ్మాలి. ఆ పాటలు పాడద్దు, పిచ్చిది. ఏం పాట? వాడే నా మొగుడు, వీడే నా మొగుడు. వాడు నాకు మెసేజ్లు పెడతారు వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఏమని? ఒరే రాధమనోహర్, నరకం నీ కోసం రెడీగా ఉందరా, నువ్వు పోయాక రా, నరకానికి పోతావురా అంటారు. నేనేమంటే నెంబర్ ఇచ్చి నువ్వు అక్కడే ఉన్నాగా లొకేషన్ పెట్టి అంటారు. అంటే అంత మూర్ఖ మతాలు ఎందుకు అంటున్నా? కనబడే నిన్ను ప్రేమించకపోతే వాడెవడో ప్రేమించడం ఏంటి సార్? దేవుడు ఉన్నాడో లేడు, కలనందురు దీనులయ కలనందురు పరమయోగి గణముల పాలన్, కలనందరు దశల దిశల కలండో లేడు అంటే. ఇప్పుడు కలడనేటువంటి వాడు దైవం లోపల ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం, లోకంలో ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం, అన్ని చోట్ల ఉన్నాడని. వాళ్ళేమో ఒకే పేరు, 2-3 అక్షరాలు, అవే నమ్మాలి. ఏంటి సార్ అది? దానికోసం చంపేయాలి కోట్ల మందిని. ఎందుకు సార్? భారతదేశం పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి సార్? ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఎందుకు చంపాలి సార్? ఓ మతం కోసమేనా? అవును. దేవాలయాలు ఎన్ని కూల్చేసి మసీదులు ఎందుకు మార్చాలి సార్? ఎవరిష్టం వాడిది కదా. అవును. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం మాత్రమే ఉండాలి, ఈ పిశాచ మతాలు ఉండకూడదు. రాజ్యాంగం. ఇంకోటి, కేకే మహమ్మద్ తెలుసా మీకు? లేదు సార్. ఆర్కియాలజిస్ట్ ఏం చెప్పాడు తెలుసా? అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం విల్ బి దేర్ ఇన్ ఇండియా. మీరు కావాలి చెక్ చేయండి. పాత బస్తీకి వెళ్తావా, వెళ్ళి సెక్యులరిజం గురించి మాట్లాడతావా? పాత బస్తీలో ఓ ఆడగోర వెళ్ళి, మా వాడు మీ కొరకే రక్తం కార్చును అంది. మీ రక్తం మేము కరుస్తాం అది, దాని రక్తం వచ్చారు కొట్టేదండి. తెలిసి మీకు? లేదు సార్. సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించము అంటుంటాడు కదా. సర్వలోకంలో పాత బస్తీలు ఇదేటిదే. ఈ మధ్యకాలంలో మీ మీద చిన్న ట్రోలింగ్ వచ్చింది సార్. చిన్న జిఆర్ స్వామి మిమ్మల్ని దగ్గరకు రానియలేరు, అది అసలు ఏంటి సార్? అది వారు నాకు దండ వేశారు, మరి అంతకంటే దగ్గర ఏం చేయాలి? వారు సన్మానం చేశారు, వారు నాకు పుస్తకాలు ఇచ్చారు, వాళ్ళు బోల్డని ప్రసాదం ఇచ్చారు, మైక్ ఇచ్చి మాట్లాడమన్నాను. మరి ఇంకా దగ్గర రానివ్వకపోతే అవన్నీ ఎలా వస్తాయి? ఓకే, ఇంకో విషయం సార్, విలేజ్లలో తీసుకుంటే చాలామంది ఎస్టీ ఎస్సీ వీళ్ళను హనుమాన్ టెంపుల్కి ఇప్పటికి రానియరు. అది ఎంతవరకు కరెక్ట్ సనాతన ధర్మం? చెప్పు తీసి కొట్టండి, నేను కూడా కొట్టడానికి వస్తాను ఎవరన్నా రానివ్వకపోతే. ఖచ్చితంగా మీరు వెళ్దామన్నప్పుడు అలాంటిది బరాబర్ వెళ్దాం సార్. నేను ఇంకో విషయం చెప్తా, నేను చాలాసార్లు మా వాళ్ళతో చెప్తాను, నేను క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ అనే క్షమిస్తా, మన ఎదవలను అసలు క్షమించను. ఇంటిదోం కదా వీడు. ఎందుకంటే అలాంటి వాళ్ళే క్రిస్టియానిటీలకు మాత్రం అనుకోవడం ఏ అనుమానం ఏంటి? ఇప్పుడు చిన్నజీవి స్వామి వారు మంచి మాట చెప్పారు. ఎప్పుడో వాడికి ఆకలి వేసింది, అమ్మ టీవీ చూస్తుంది, ఎదురింటి ఆంటీ పిలిచింది, ఆంటీ 2 ముద్దులు పెట్టింది, 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలి వేస్తే పిల్లోడు ఎటు తిరుగుతాడు? ఆంటీ తింటారు. ఆంటీ పేరే క్రైస్తవం. కానీ ఆంటీ నేషన్కి యాంటీ.
అదేందే. సో అందుకని మనం వ్యతిరేకిస్తాం. అందుకనే అండి ఇప్పుడు మనకి వేదం ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దైవాన్ని ఎలాగైనా చేరుకోవడానికి చాలా మార్గాల్లో వెళ్ళవచ్చు అని. వీడేమంటాడు, నో నువ్వు రాత్రి నీళ్లు దాగి పడుకోవాలి, లేకపోతే నువ్వు పొద్దున్న నరకానికి పోతావు. నేను నీళ్ళు తాగితే నువ్వు కూడా నీళ్ళే తాగాలంటే ఎట్లా? పాప ఇంతసేపే ఈ వేడిలో ఉండి నీకు కరకరలాడి ఏమన్నా వడ్డించు అర్జెంట్ అది ఏమన్నా తెప్పించు అని తింటావు పాపం. అది నీ పొట్ట, నీ గొడవ నీది. అసలు భారతదేశానికి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది సార్ అసలు? సరే వాళ్ళ పుస్తకం ఇప్పుడు ఆ మతాలు ఎందుకు పుట్టినాయి అడుగు. సరే, ఎడారి మతాలు ఎందుకు పుట్టినాయి? క్రిస్టియానిటీ మతం సార్, క్రిస్టియానిటీ కోసం మాట్లాడదాం సార్. ఫస్ట్ క్రిస్టియానిటీ మతం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది? ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మేము అనుభవించాలి, ఈ ప్రపంచం అంతా మేము రూల్ చేయాలి, ఈ కాన్సెప్ట్తో పుట్టింది సార్. ఇప్పుడు మీకు ఆ పాట గుర్తుందా? ఈ ఊరు మనదిరా, ఈ నేల మనదిరా, ఈ నింగి మనదిరా, ఈ నిప్పు మనదిరా. ఆ సాంగ్ ఉందా? ఉంది. ఆ టైపులో ఈ పెన్ను మనదిరా, ఈ పేపరు మనదిరా, నే రాసేస్తారా ఏదో గీసేస్తారా. ఆ టైపులో ఓ 40 మంది తాగుబోతులు వాళ్ళకి నచ్చినట్టు రాసేసేసారు. ఇప్పుడు వాడెవడో పుట్టాడు అని డౌటు, ఆ డౌట్ఫుల్ క్యారెక్టర్ పుట్టాడని ఓ 300 ఏళ్ళ తర్వాత అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసి. ఏసు అంటాడు అసలు పుట్టలేడు అంటారా సార్? డిసెంబర్ 25 పుట్టాడా? చేసుకుంటున్నారు కదా సార్. సార్ ఇప్పుడు తెలంగాణ సీఎం శ్రీధర్, నేను చెప్పా బయట మనం టపాసులు కలుద్దాం, దండలదే టపాసులదే, ఎవరికైనా పర్లేదు. అట్లా ఒప్పుకుంటాం సార్. మేము అట్టెచ్చా ఒప్పుకుంటాం, మేము కూడా ఒప్పుకోం. శ్రీరాములు లేడని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా సార్. అదే మాకేమి ఇప్పుడు అదే ఇప్పుడు శ్రీరాముడు పుట్టాడని ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి సార్? శ్రీరాముడు పుట్టాడు లేదా కృష్ణుడు పుట్టాడు అని ప్రూఫ్స్ ఎక్కడ? మాకు రామాయణం రుజువు, వాళ్ళకి బైబుల్ రుజువు ఉంది కదా. రుజువు అక్కడ చూపించు. రామాయణంలో మీరు ఇందాక అడిగారు క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయారు. ఋషులంతా భూదేవి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించింది. రావణాసుడు ఆగడాలు ఎక్కువైపోయినాయి, సో స్వామి నువ్వు అవతరించు అని. రావణాసుడు శివుడికి తపస్సు చేసి ఏమడిగాడు? నరులు వానరులు వారు నన్నేమీ చేయలేరు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవ ఈ గణముల చేత నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. తుచ్చ మానవులు నరులు వానరులు నన్నేం పేరు అని అన్నాడు. సో చాలా చీప్గా చూశాడు ఎవరిని? నరుల్ని వానరుల్ని. సో అందువల్ల రాముడు ఎలా వచ్చాడు? కేమ్ యాజ్ ఎ నర ఎలాంగ్ విత్ వానర వచ్చేసాడు కదా. సో రాముడు ఎవరు? విష్ణువు. అవును కదా. అవును. విష్ణు అంటే ఎవరు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఒక మీరు సాధువు అంటే మీరు ఒప్పుకుంటారా సార్? లేదు నాన్న, జస్ట్ సామాన్యుడు అంటే ఒప్పుకుంటా. సరే, జస్ట్ సామాన్యులైన మీరు పీకుడు అలాంటి వర్డ్స్ వాడడం కరెక్ట్ అంటారా సార్? సామాన్యుడు కాబట్టి వాడచ్చు, అంటే వాడచ్చు అంటారు. సామాన్యుడు వాడచ్చు కదా. ఇంతవరకు సార్ మీరు మాకు ఇప్పుడు నా కెమెరాలకు ఇంతమందికో మీరు ఇప్పుడు వేసే ఈ మాట ఏదో చెప్పారో మేము తీసుకోగలుగుతాం, కానీ మనసాక్షి అంటే ఒకటి ఉంటుంది కదా సార్. తీసుకో ఉంది సార్, నేను కామన్ పర్సన్ని అనొచ్చు. నేను కామన్ పర్సన్ సార్. నేను మీలో మత బోధన ఎందుకు సార్? అంటే కామన్ పర్సన్, మీరు కామన్ పర్సన్ సార్, మతం బోధిస్తున్నారు, హిందూ సనాతన ధర్మంని బోధిస్తున్నారు. ఈ సనాతన ధర్మం బోధించే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఇదే సనాతన ధర్మం నమ్మే వాళ్ళకు ఏమి ఇస్తున్నారు సార్? నువ్వు కేవలము గుళ్ళో దండం పెట్టుకోవడమే కాదురా, గుడి మీద దాడి చేసి గుండు పాల్గొట్టరా అని చెప్తున్నా. అది ఇప్పుడు చెప్పే పద్ధతి ఎట్లా ఉంది? ఇంతకుముందు మీరు అన్న మాట ఎలా ఉంది సార్? సేమ్ అదే, పదాలు వేరంతే. తమ్ముడే తర్వాత తెలుసుగా మీకు, అంతే సార్. రీసెంట్ లాస్ట్ 1 year బ్యాక్ మీ మీద ఒక కాంట్రవర్సీ ఉంది సార్. ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్పి, అది ఎంతవరకు అసలు ఏంటి సార్? అమ్మాయి ఎవరో పిలిస్తే మనం మాట్లాడదాం. మీ స్టూడియో కన్నా వస్తా, లేకపోతే అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టు, నేను రెడీ. మీ ఏజ్ ఎంత సార్? మీ 24. అయిపోయింది. పర్లేదు నాన్న. సో ఓకే కదా, మీకు అర్థమైందిగా. రాముణ్ణి
నువ్వు నమ్మకపోయినా నువ్వు నరకానికి వెళ్తావని మేము చెప్పించాం. అల్లాని యేసుని నమ్మకపోయినా పర్లేదని వాళ్ళతో చెప్పించు. 10 చర్చిలు, 10 ఖచ్చితంగా మసీదులు. చెప్పిస్తాను సార్, ఖచ్చితంగా. మరి బైకులో యా ఖచ్చితంగా సార్. అల్లాని నమ్మకపోయినా పర్లేదు, మీ ఇష్టం మీది అని మసీదులో చెప్పించాలి. ఖచ్చితంగా. యేసు నమ్మకపోయినా పర్లేదని ఖచ్చితంగా వెళ్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎడారి మతములు నశించుగాక, భారతదేశం ప్రకాశించుగాక, మానవత్వం వికసించుగాక. జై శ్రీరామ్. అందరు మంత్రం చెప్పండి అన్న. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.